ఉన్నటువంటి వేలేదారి గారికి, వేలుగౌడ్ గారికి, మా సార్లు బాగుండ ఆరోగ్య సంఘం అధ్యక్షులు చైర్పర్సన్ రామచంద్ర గారికి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మాధవ్ గారికి, జిల్లా ఏసీసీ ఉపాధ్యక్షులు రవిగౌడ్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు యాదవ్ నర్సింగ్ గారికి, ట్యాక్స్ అటెండెంట్ సురేందర్ గారికి, వికారాబాద్ జిల్లా ఇన్సూరెన్స్ అధ్యక్షుడు శ్రీధర్ గారికి, వికారాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సంతోష్ గారికి, రాజా గారికి, డాక్టర్ బ్రహ్మస్ గారికి, ఏఎస్టీ చైర్మన్ మాధవ్ గారికి, ఆశీర్వాద్ ఏఎస్టీ చైర్మన్ వెంకటరామరెడ్డి గారికి, ఏఎస్టీ చైర్మన్ రాజా గారికి, ఆశీర్వాద్ రంగపాటి అధ్యక్షుడు నర్సుడి గారికి, యూత్ పార్లమెంట్ అధ్యక్షుడు అనిల్ గారికి, యాదవ్ అధ్యక్షుడు విజయ్ గారికి, ఒక మంచి నిర్మాణం నేను గతంలో చూస్తే ఏదైనా పార్టీ అధ్యక్షుడు ఎన్నుకోవాలన్నా, ఒక ఏసీసీ అధ్యక్షుడు ఎన్నుకోవాలన్నా, ఏకైక ఎన్నుకోవాలన్నా వచ్చింది. ఈ మంత్రి మన ఆల్ ఇండియా అధ్యక్షుడు మల్లికార్జున గాంధీ, మన ప్రియతమ నాయకుడు పవన్ గాంధీ గారు, వీళ్ళందరూ కూర్చొని సంస్థల మామూలు రాములు కూడా ఈసీసీ అధ్యక్షుడు ఎన్నుకోవాలి. ఈరోజు మన దగ్గర ప్రతి మండలంలోని మనకు బాగా వెలుగు అబ్జర్వర్ వచ్చి వారి తోడుగా మనం చేయడమే వాళ్ళతో సపోర్ట్ చేసుకొని ప్రతి 2 మండలాల్లో పేరు పెట్టి ఎవరైనా సరే జిల్లా ఆలోచించాలి. దాంట్లో భాగంగానే ఈరోజు అవకాశం వచ్చేది మన నియోజకవర్గంలో దాదాపు ఈరోజు ఉత్తర్వులు జరగాలని నేను కూడా పోటీలో ఉన్నానని చెప్పే గతంలో ఎందుకంటే ఈరోజు ఎవరైనా ఆ పోటీ అరువులు మీ దగ్గరికి మధ్య ఒకరి తీసుకొచ్చినామో ఈరోజు డిసిసి అధ్యక్షులు కూడా ఇక్కడి నుంచి ఎదుర్కోవడం, ఆ తర్వాత ఎంత దగ్గర పట్టుకోవడం అభిప్రాయంగా తీసుకోవడం. ఎవరైతే బాగుంటుంది మీకు ముట్టుకుంటున్న సంవత్సరాలు తను ఒకరి ఆ ఊళ్ళో పంపిస్తాం. మీరు నిర్ణయించే నిలబడి మీకు ఎవరు కావాలో వాళ్ళు చెప్పండి. వారిని అంటే మండలాన్ని అభిప్రాయం స్వీకరించి ఈరోజు మన అందరికీ ప్రజల ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు జరుగుతున్నాం. ఇది ఒక మంచి పరిణామం. దీంతో భాగంగానే మండల అధ్యక్షుడు కూడా గతంలో మీకు ప్రతి మండలానికి మన ఇంకా ఇక్కడ వచ్చి వారి అన్ని మండలానికి మండలంలోని మండల అధ్యక్షులు కూడా ఆలోచించడం జరిగింది. ఆ ఎలక్షన్స్ లేనందుకు అది కూడా ఆ సంస్థలోనే మీరు ఇచ్చినటువంటి అభిప్రాయం స్వీకరించి ఏ అభిప్రాయం ఇచ్చిందో అభిప్రాయాన్ని కూడా ప్రజల్లో తీసుకునే రోజు అధ్యక్షులు ఎన్నుకోవడం జరుగుతామని. ఇది ప్రజాపాలన అంటే దీనికి ఒక నిదర్శనమైన విధానాన్ని మనం ఎక్కడ కూడా దయచేసి మీరందరూ కూడా మన భర్తకి రోజు దాదాపు 10 లక్షలు అప్లై చేసి రామోహన్ గారు వికారాబాద్ అప్లై చేస్తున్నారు. వారందరికీ కూడా పరిధిలో తీసుకొని ఎవరైతే పాల్గొందో మన అబ్జర్వర్ ఏకైతే 90 కూడా పెట్టేసి మళ్ళీ వెంటనే కూడా ఏకైతే సబ్మిట్ చేసి అక్కడ నుంచి ఒక్కరి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి పార్టీ ఎవరి అధ్యక్షులు చేసినా మనమందరం కూడా టైంలోని ముందుకు వెళ్ళి మళ్ళీ రావాలంటే ప్రయత్నం చేసేంత వరకు కూడా మనం మన కష్టపడి ఏదైతే తెలంగాణలో చెప్పుకున్నామో మళ్ళీ రావాలంటే ప్రయత్నం చేసే వరకు
మనమంతా కూడా పోరాడి ఖచ్చితంగా రావాలనే ప్రయత్నించే బాధ్యత ఈ మనకు కానీ మన గతంలో ఉందా విషయాన్ని మనం మర్చిపోకుండా ఇంకొక విషయాన్ని మనం అందరం కూడా ఈ రోజు ఆ రోజు కన్యాకుమారి నటు నెలలో పంపుకుంటూ ఏ 4-5 కిలోమీటర్లు రావాలని ఆ పాదయాత్ర భాగంలో మాట ఇచ్చినటువంటి మీరు ఖచ్చితంగా వారి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా చేసి బీసీలకు ఆ రోజు మన ఇచ్చిన మాట ప్రకారం మన బాబు బాగులేని ప్రయత్నం కానీ మన తెలంగాణ ఇల్లు మన కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పిన రోజు మన నాయకుడు రావాలని మాట్లాడుతున్నారు. వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి గ్రామంలో దాదాపుగా ఈ రోజు మాట్లాడుతున్నాము. ఎక్కడో గ్రామాలు 330 సంవత్సరాల నుంచి పురాగణన చేసినటువంటి పాపాలు ఆ ఎంతో బాధ్యతమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు చేశారు. ఈ రోజు గ్రామాలు అందరూ ఎంతమంది తీసుకుంటారు, ఎంతమంది ఎస్సీ ఉన్నారు, ఎంతమంది ఎస్సీ ఉన్నారని చెప్పి జాతీయ దాదాపు 1,00,000 మంది పెట్టి దాదాపు 2 నెలలు ప్రతి గ్రామంలో ఆఫీసులు 50 చేసి 5 మంది సర్వే చేయాలి. ఆ సర్వే ప్రకారం 42% ఎవరు బీసీలో 55% బీసీలలో ఖచ్చితంగా 42% బీసీ మనం ఏం చేసుకోవాలని చెప్పి మనం అసలు తీర్మానం పెట్టి ఆ గోదావరి సర్వే చేసినప్పుడు దాని ఆధారంగా 42% జరిగింది. అదే కాదు దాని క్యాబినెట్ ఆమోదం చేస్తూ గవర్నర్ పంపించడం జరిగింది, రాష్ట్రపతి పంపించడం జరిగింది. మొన్న తీసుకోవాల ఎలక్షన్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఓటు ఆపేది మళ్ళీ దాని కూడా మాట్లాడుతాము. ఈ రోజు బీసీలకు 42% రిజర్వేషన్ ఉండాలి, 55% మాకు కావాలని చెప్పి అడిగింది, తెచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, చేసింది రేవంత్ రెడ్డి అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు ఈ రోజు కాంగ్రెస్ చేసిందని చెప్పి, అది తప్పు. ఈ రోజు బీసీలను గుర్తించి బీసీలకు 50% ఇవ్వాలని చెప్పి ఆ ఎజెండా తీసుకొచ్చింది. ఈ రోజు జనాలు పెట్టింది ప్రతి బీసీ నాయకులు తెలియజేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరూ మనం తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ పైన ఉంది. అక్కడ ఇక్కడ మాట్లాడతారు, పట్టణాలను మాట్లాడతారు, ఇది రోజు అధికారులను చేయలేదు కానీ ఈ రోజు చేసినటువంటి గవర్నమెంట్ ని కూర్చొని మాట్లాడడానికి చాలా మంది మాట్లాడతారు. వారికి సమాధానం చెప్పాలా మాట్లాడాలి. స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా వారి అధికారులు చేసింది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తెలంగాణ చేసినాం, బీసీ రిజర్వేషన్ చేసినాం. ఇది అలైన్మెంట్ చేసేది బీజేపీ గవర్నమెంట్ పార్లమెంట్ గవర్నమెంట్ ఉన్నది. అది బీజేపీ కోర్టు వాళ్ళు చేస్తే ఇప్పటికే అసెంబ్లీలో వచ్చి పార్లమెంట్ లో కాన్ఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. అందరికీ రాహుల్ గాంధీ గారి ప్రయత్నం అయితే మనం చేస్తామని చెప్పినాం. మనం ప్రయత్నిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా ఈ రోజు ఆ బాధ్యత బీజేపీ ఉన్నది. ఖచ్చితంగా బీజేపీ విడవచ్చి చేపిస్తుంటాం. అందుకే చట్ట భద్రతగా ఒకసారి మీటింగ్ కూడా జరిగింది. అందరూ వచ్చినాం. ఆ రోజు పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్మెంట్ చేసి ఖచ్చితంగా దేశమంతా కూడా ఈ రోజు తెలంగాణ మానవులు ఏ విధంగా బీసీ పరంగా వేసిందో దాని విధంగా చేయాలని చెప్పి ఒక దేశానికి తెలంగాణ మానవులుగా పూర్తిగా ఇచ్చినాం. దాని పక్కన కూడా కట్టుబడి ఉందాం చెప్పి కూడా తెలియజేసుకుంటూ దయచేసి ఇప్పుడే మన అందరూ మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత ముఖ్య మంత్రాలు ఆ మట్టు వర్గంలో 20 మంది వారు చెప్పండి, 25 మంది కూడా మన పూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ రమేష్ మహారాజ్ గారిని మాట్లాడుతున్నారు.
सबको नमस्कार। मैं हिंदी में बोलना चाह रहा हूँ ताकि सबके